సో డీలిమిటేషన్ పార్ట్ 2 డిసడ్వాంటేజ్ ఆఫ్ సౌత్ ఇండియన్స్. సో ఇప్పుడు పార్లమెంట్లో సీట్ డివైడ్ చేస్తే 543 నుంచి 800 to 850 సీట్స్గా ఇంక్రీజ్ అవుతాయి. సో ఓవరాల్గా 24% ఇంక్రీజ్ అవుతుంది. అదే సౌత్ ఇండియన్ స్టేట్స్ చూసుకుంటే 130 నుంచి 180గా డివైడ్ అవుతాయి. అంటే 130 సీట్స్ నుంచి 180 సీట్స్గా డివైడ్ అవుతాయి. అంటే 22% ఇంక్రీజ్ అవుతుంది అప్రాక్సిమేట్లీగా. సో పాపులేషన్ హెవీగా ఉన్న స్టేట్స్ లైక్ నార్త్లో యూపీ, బీహార్, ఎంపీ, రాజస్థాన్, ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని స్టేట్స్కి 40 అయితే, కొన్ని స్టేట్స్కి 20, 10, 20, 15 అలా డివైడ్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. అదే సౌత్ ఇండియన్ స్టేట్స్కి వచ్చేలాగే తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఆల్మోస్ట్ 1 to 5 సీట్స్కి మించి ఇంక్రీజ్ కావు. సో దీనివల్ల సౌత్ ఇండియా వల్ల లోక్సభలో వాయిస్ అనేది తగ్గిపోతుంది. అలానే డెసిషన్ మేకింగ్ అని తగ్గిపోతుంది. తీసుకునే రెస్పాన్సిబిలిటీ కానీ తగ్గిపోతుంది. వైకంగా సౌత్ ఇండియాలో ఉన్న ఎంపీస్ ఒక వాయిస్, పవర్ అన్నీ తగ్గిపోతాయి. సో అసలు సౌత్ ఇండియా ఎందుకు స్పెషల్, సౌత్ ఇండియాకి ఎందుకు పర్టికులర్గా సౌత్ ఇండియాకి ఎందుకు ప్రిఫరెన్స్ చేయాలో అదర్ దాన్ డీలిమిటేషన్ పాపులేషన్ ద్వారా కాకుండా. సో సౌత్ ఇండియాలో పాపులేషన్ ఎలా కంట్రోల్ చేయాలో ప్రపంచానికి చూపించిన స్టేట్స్ అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్. అలానే ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ అనేది ఎక్కువ. ఎకనామికల్గా సౌత్ ఇండియా అనేది వెరీ స్ట్రాంగ్. ఎగ్జాంపుల్ ఐటీ హబ్స్ అంటే బెంగళూరు, హైదరాబాద్ అనే మ్యానుఫ్యాక్చర్ కాంట్రిబ్యూషన్ 30 to 35% వరకు సౌత్ ఇండియా నుంచి ఉంది. అలానే జీడిపి కాంట్రిబ్యూషన్ 30 to 35%, ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ 35 to 40%. ఇవన్నీ జస్ట్ 20% పాపులేషన్ నుంచే వస్తున్నాయి. సో నాకు తెలిసి డీలిమిటేషన్లో సపరేట్ సౌత్ ఇండియాకి సమ్ లిమిటేషన్స్ పెట్టి అదర్ దెన్ పాపులేషన్ వీళ్ళకున్న జీడిపి, మ్యానుఫ్యాక్చరింగ్, ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ ప్రకారంగా వీళ్ళు ఎంపీసీసీ డివైడ్ చేయాలనుకుంటూ. నమస్కారం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కొత్త విషయాలు ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.